హలో మిస్టర్ ఆదిశేషు, మినిస్టర్ అవ్వబోతున్నావని ఆనందంతో ఆటపాటలతో చిందులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నావు కదా. ఎవడరా నువ్వు? కాబోయే సెంట్రల్ మినిస్టర్ని నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఎంత పొగర్రా నీకు? రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడిగల్లాడించిన మహాత్ముడికి మునిమనవుణ్ణి, అల్లూరి వారసుని, భగత్ సింగ్ బంధువుని, నీలాంటి రౌడీ రాజకీయ నాయకుల గుండెల్లో ఒలుకు పుట్టించిన వజ్రాయుధాన్ని, కరుడు కట్టిన క్రిమినల్స్ ని, కటకటాల్లో పెట్టిన కొదమ సింహాన్ని, ఈ సిటీ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ రా. నా పర్మిషన్ లేకుండా నా అడ్డాలో కాలు పెట్టిందే కాక చిచ్చు పుట్టిలా చెలరేకపోవటానికి ఎన్ని గుండెలరా నీకు? నిన్ను ఎదిరించడానికి ఎన్ని గుండెలు కావాలరా? గుండెల్ని నా దమ్ము ధైర్యం, కండల్లో కలేజా, బ్లడ్ లో బలుపు, పులిగా పగరు. నా తండ్రి నాకు నేర్పిన నీతి నిజాయితీ, నా గురువు నాకు నేర్పిన పాఠాలు, ఇవన్నీ మెండుగా ఉన్న మగధీరునిరా. పిలవన పేరెంటానికి వచ్చి అగ్గి పిడికలో బొక్కుమంటున్నావు. అసలు నీకేం కావాలరా? రే ఆదిశేషు, నీ మెడికల్ కాలేజ్ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. దానికి కారణం నీ తమ్ముడే అని తెలిసి వచ్చాను. మర్యాద కావాలి నాతో పంపు. ఎవరో ముక్కు ముఖం తెలియని ఇద్దరు అనామకురాలు చనిపోతే అందుకు కారణం నా తమ్ముడా? వాళ్ళు చనిపోవటానికి నా తమ్ముడే కారణం అంటానికి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా? రే ఆదిశేషు, నీ మెడికల్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ కి నీ తమ్ముడు డ్రగ్స్ సప్లై చేస్తూ ఎంతో మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో లొంగ తీసుకొని నగ్న వీడియోలు తీసి బ్లూ ఫిల్మ్స్ వాళ్ళకి అమ్ముతున్నాడు. అది తెలిసి వాళ్ళు తట్టుకోలేక, వాళ్ళ మొహం తల్లిదండ్రులు చూపలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వాళ్ళేమన్నా నీ రక్త సంబంధికులా లేక నీ తోబట్టువలా? మర్యాదగా చెప్తున్నా, నా కేసు గురించి వదిలిపెట్టి వెళ్ళిపో. వదిలేస్తాను, లేకుంటే నీ ఆయువు అనంత వాయువులో కలిపేస్తా. రే ఆదిశేషు, నా ప్రాణాల గురించి ఆలోచించే ఆ ప్రాణాలు పోగొట్టుకున్న ఆడబిడ్డలకు అన్యాయం చేయలేను. ఆ కేసునే కాదు, ఆ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టను. నేను రౌడీజంలో పుట్టాను, రాజకీయ నాయకుడిగా ఎదిగాను. నా దారికి అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరికాను. మర్యాదగా చెబుతున్నాను, ఆ కేసు గురించి వదిలిపెట్టి వెళ్ళిపో, నిన్ను వదిలేస్తాను. రే ఆదిశేషు, డబ్బు కోసం డ్రగ్ మాఫియాతో చేతులు కలిపి ఈ దేశానికి రేపటి ఆశాజ్యోతులుగా వెళ్ళగాల్సిన యువత భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నా ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల భరతం పట్టడానికే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కురుక్షేత్రం లాంటి కురుక్షేత్రంలో కాలు పెట్టాడు రా. నేను తలుచుకుంటా క్షణం పట్టదురా నిన్ను కాటికి పంపటానికి, నీ అస్థికలు కాశీలో కలపడానికి. రే ఆదిశేషు, నేను తలుచుకుంటే నిన్ను నీ సామ్రాజ్యాన్ని క్షణంలో క్లోజ్ చేయగలను. అవినీతి మార్గంలో అందరం ఎక్కాలని చూస్తున్న నీకు ఉరి శిక్ష వేయించగలను. రే ఇన్స్పెక్టర్, పచ్చ నోట్లు చూపిస్తే పసిపిల్లల పాకులాడే పోలీసులు, డబ్బు కోసం నీతి నిజాయితీలను నిప్పంటించే లాయర్లు ఉన్నంత కాలం నా లాంటి రాజకీయ నాయకులు తప్పులేని చేసినా తప్పించుకుంటూనే ఉంటారా? రే ఆదిశేషు, అది చూస్తాను. ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ నా చేతికి చిక్కిన్నాడు నిన్ను నీ తమ్ముణ్ణి వదిలిపెట్టను. వస్తా. రే ఇన్స్పెక్టర్, వీరుల్లో విర్రవీగుతున్న నిన్ను వల్లకాటికి పంపకుండా వదిలిపెట్టండి రా. చూస్తా నీ సంగతి. హలో బర్త్డే బేబీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏనందు, ఆలస్యంగా వచ్చినందుకు నా మీద అలిగావా ఏంటి? లేదులే నాయన, ఇప్పటికైనా వచ్చావని సంతోషంతో ఆనందిస్తున్నాలే. అయినా నందు, ప్రేమించిన వాడి కోసం ఎదురు చూడటం చాలా మధురం ఉంటుందిలే. అభిమానం నీకోసం
అభిమన్యు, నీ కోసం ఎదురు చుట్టం, నీతో గడపాలని నాకెంతో ఆనందంగా ఉంటుంది. అయినా నందు, ఈ ఆలస్యానికి గల కారణం ఏంటో కనుక్కోవా? ఏంటి నందు? ఏమిటి అభిమన్యు? ఇదిగో నందు, నీ పుట్టినరోజుకి నేను ఇచ్చే మొట్టమొదటి కానుక. చాలా బాగుంది. అబ్బా, చాలా బాగుంది. అయినా నందు, నీ అందమైన చేతికి ఏది ఇచ్చినా బాగానే ఉంటుందిలే. నందు, నందు, నా జీవితంలో వెలుగులు నింపడానికి చందమామలా కనిపిస్తున్నావు. జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. ఐ లవ్ యూ అభిమన్యు. ఐ లవ్ యూ టూ నందు. మేడం గారు జాగ్రత్తగా. वो कल की राम चिलका क्यों दिल की सिक पर का బడి సముద్రాకా రేపటి విషయం తెలుసాకా రాసలీలకే రాయ భారమా రాత్రి వేళకి పుకానుకా वो कल की राम चिलका क्यों दिल की सिक पड़का చూస్తుంటే ఒకరే కట్టినాడు కోరంతలు చూసినాడు పడుతూ హంస భలే నటిచిపోయే ఓ కలికి రామ చిలకా కౌగిలికి సిగ్గు పడకా
రేపటి విషయం తెలిసాక రాసలీలకే రాయ